అందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు సాహితీ బాల కార్యక్రమంలో పులిమల్ల సునంద గారు రాసినటువంటి ఒక తెలుగు గీతాన్ని చదువుతాను, వినండి. అమ్మ భాష కన్నా ఇలలో కమ్మనైన భాష ఏది, అమ్మ ప్రేమ కన్నా మనకు ఇలలో స్వర్గమేది, మన అమ్మే లేకుంటే మన ఉనికికి చోటేది, మాతృభాషే లేకుంటే మన మనుగడ బాటేది, ప్రాణవాయువై శ్వాసలో నిండి ఉన్న భాష ఇది, అమ్మ కడుపులోనే మనం నేర్చుకున్న భాష ఇది, ఉగ్గు పాలు తాగుతూనే ఊకొట్టిన భాష ఇది, హృదయంలో ఊసులను పంచుకున్న భాష ఇది, పచ్చని చెట్టువోలే ఫలంలిచ్చు మన భాష, పరభాష పదాలకు ఆశ్రయం ఇచ్చేది మన భాష, మర్యాద మన్ననలను నేర్పించిన మన భాష, మమతల సుమగంధాలను చిలికింది మన భాష, నర నరాన ప్రవహించే నవ్యమైన మన భాష, నవజీవన చైతన్యం కలిగించే మన భాష, సంప్రదాయ సంస్కృతుల వెన్నెముక మన భాష, భారతీయ భాషలలో ధృవతార మన భాష, పరభాష మోజులో మన భాషను వేడకు, పావన గంగ మన భాష ప్రాణాలు తీయకు, ప్రకృతి వంటి మన భాషకు ప్రక్రియల అందాలెన్నో, పాలు తేనె కలిపినట్టు తీయదనపు రుచులెన్నో. అటువంటి అద్భుతమైన తెలుగును తప్పనిసరిగా మనం నేర్చుకోవటం, మన పిల్లలకి భవిష్యత్ తరాలకి అందించేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా నిమగ్నం కావాలని కోరుకుంటూ ఈ రోజు ఎర్రా ప్రగడ గారి గురించి నేర్చుకుందాము. మీ అందరికీ తెలుసు, ఎర్రన, ఎర్రా ప్రగడ, ఎర్రయ్య ఈ మూడు పేర్లతోనూ పిలిచేటువంటి వ్యక్తి కవిత్రయములో ఉన్నటువంటి మూడవ వ్యక్తి ఎర్రా ప్రగడ. వీరు 14వ శతాబ్దంలో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి. వీరికి శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. ఎర్రా ప్రగడ ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామంలో జన్మించారు. ప్రోలయ వేమారెడ్డి కోరికపై హరివంశాన్ని రచించి వారికే అంకితమిచ్చారు. నన్నయ్య మహాభారతాన్ని ప్రారంభించి అరణ్య పర్వం మధ్యలో వదిలివేయటము, ఆ తరువాత వచ్చిన తెక్కన మహాశయుడు మిగిలినటువంటి అన్ని పర్వాలని పూర్తి చేసి ఈ అరణ్య పర్వాన్ని అలాగే వదిలివేయటం వల్ల సగభాగాన్ని పూర్తి చేసే అదృష్టం తనకు వచ్చిందని ఎర్రా ప్రగడ గారు చెప్పుకున్నారు. ఆ విధంగా కవిత్రయములో మూడవ కవి అయినటువంటి ఎర్రా ప్రగడ గారు అరణ్య పర్వశేషాన్ని పూర్తి చేసి మహాభారతాన్ని తెలుగు వారికి అందించారు. నృసింహ పురాణము అనేది ఎర్రా ప్రగడ గారి యొక్క స్వతంత్రమైన రచన. ఇది ఇష్టదైవమైనటువంటి అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామికి ఈ యొక్క గ్రంథాన్ని అంకితం ఇచ్చారు. ఇక్కడ ఒక పద్యం గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. హరివంశంలో ధేనుకాసుర వధ అనే వృత్తాంత సందర్భంగా శ్రీకృష్ణుడు బలరాములు ఒక తాటి చెట్ల అడవిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ మిగల ముగ్గిన తాటి పండ్లను చూపిస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన పద్యం. క్రమపాకంబున కెంపుతోడు నలుపెక్కన్ మిక్కుటంబైన గంధము దిక్కుల్ సురభీకరింప రసమంతర్గామి అయ్యున్ వెలిం కమియం కారుచునున్న చాడ్పున విలోక ప్రీతి కావింప హృద్యములై ఉన్నవి చూచితే ఫలములై తాళ ద్రుమ శ్రేణులున్. చూసావా, ఆ తాడి చెట్ల తోపులో చెట్లకు కాసి మిగల ముగ్గిన ఆ తాటి పండ్లవి. అవి నెమ్మదిగా పదునెక్కి పరువెక్కి ఎర్రదనంతో కూడిన నలుపుదనంతో చుట్టూ ఉన్న అడవినంతా సువాసనతో సురభీకరిస్తున్నాయి. తీయటి రసం లోపలనే ఉన్న పైకి పొంగి పొర్లుతున్నదా అన్నట్లు చూస్తూనే మనసును హరిస్తున్నాయి. అంటే ధేనుకాసుర తాళవనంలోని ఫలములను బలరామునికి శ్రీకృష్ణుడు చూపుచూ పలికినటువంటి పద్యం ఇది. ముట్టినంతనే స్రవించుపోవు ద్రాక్ష ఫలముల రసము కాదు, అతి కష్టముగా సాధ్యమగు నాలికేల రసమును కాదు, ఎర్రయ్యకు అభిమానమైనది తాటి పండ్ల రసము. అంటే అంతర్గామి అయి చిక్కని రసమునుటే కాక అది వెలింగమయ కారుచున్నట్లుండి నేత్ర పర్వమును చేయుచు ఉచితమగు పాకముచే దట్టమగు సుగంధములో దిక్కుల నిండిపోవునట్లు చేయగల తాళఫల రసపాకమతని అభిమాన పాత్రమైనది. ఇది కదా నిజమైన కావ్య వివేచన. ఇప్పుడు ఏ మిగల ముగ్గిన తాటి పండును చూసినా ఎర్రా ప్రగడ గారు గుర్తొస్తారు. ఎర్రన రాసిన ఏ పద్యం చదివినా చెట్టు మీద పండి చుట్టూ ఉన్న గాలిని సురభీకరించే తాటి పళ్ళు గుర్తొస్తాయి. రెండవ కవి నాచన సోమన. నాచన సోమన 14వ శతాబ్దానికి చెందిన కవి. ఇతను ఈ సంస్కృత హరివంశాన్ని తెలుగులోకి ఉత్తర భాగాన్ని మాత్రమే అనువదించడం వల్ల దీనిని ఉత్తర హరివంశము అని అంటారు. విజయనగర రాజు బొక్కరాయ వన్ వారు బొక్కరాయపురం అని పిలువబడేటువంటి పెంచుకుల దిన్నె అనే గ్రామాన్ని వీరికి మంజూరు చేశారు.
నాచిన సోమన గారికి తిక్కనపై అపారమైన గౌరవము. అందుకే ప్రతి ఆశ్వాసం చివరలో ఇది శ్రీమద్ ఉభయ కవిమిత్ర కొమ్మనామాచ్య పుత్ర బుధారాధన విరాజి శ్రీ తిక్కన సోమయాజ ప్రణీతంబైన శ్రీ మహాభారత కథానంతరమున శ్రీమత్ సకల భాషా భూషణ సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాద నాచన సోమనాథ ప్రణీతంబైన ఉత్తర హరివంశమునందు అని రాసినారు. అంటే సకల భాషా భూషణ సాహిత్య రసపోషణ చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాదుడు అవన్నీ కూడా నాచన సోమన తనంత తానుగా తన బిరుదులుగా ప్రకటించుకున్నాడు. తెలుగులో భారత భాగవతాలకు ఉన్నంత గుర్తింపు ఉత్తర హరివంశానికి ఉంది. ఇందులో కేవలం కృష్ణునికి అతని వంశీకులకు సంబంధించిన కొన్ని కథలు మాత్రమే వివరించబడ్డాయి. ఎర్రాప్రగడ ఈ యొక్క హరివంశాన్ని ఇద్దరు రచయితలు అనువదించారు. ఒకటి ఎర్రాప్రగడ, రెండో వారు నాచన సోమన. ఎర్రన హరివంశమును పూర్తిగా ఆంధ్రీకరిస్తే సోమన ఉత్తర భాగమును మాత్రమే ఆంధ్రీకరించారు. అందువల్లనే దీనిని ఉత్తర హరివంశము అంటున్నారు. వర్ణంలో అయితేనేమి పాత్ర చిత్రంలో అయితేనేమి సోమన చూపించిన సూక్ష్మత అనన్యమైనది. ఉదాహరణకి ఈ క్రింది పద్యాన్ని చూద్దాం. నరకాసుర ప్రాణ నలోత్తరణ కేలి రణకేలి వనకేలి రమణ చూపే కంస దానవ శిర కమల కృతన మేలు తన మేలు చేయ పెద్దలకు నొసగే చానూర ముష్టిక క్షతజ కీలాలంబు నాళాలంబులో నెల్ల నలవు వరపే మొర హైగ్రీవాంత్ర మూల ఫేనావలి ఆవలి తలగ చీకాకు పరచే వీర రససార కాసార విహరణంబు విష్ణునకు ఒప్పు అతనితో నిగ్రహింప దొరకొనిన వచ్చు మనకు మద్దులు మునింగి పారవెంపల్లు తమకెంత వంటేనుట. ఇందులో పైకి కనిపించేది శబ్దాలంకార ఆడంబరం విస్తారమైన వర్ణన. కానీ వాటిని దాటుకొని అందులోని భావాలను చూస్తే అంత అద్భుతమైన భావ సౌందర్యం దీనిలో ఉంది. రేపు మరొక ఇద్దరు కవులతో కలుద్దాము. నమస్తే.